ఆదిత్యనాథ్ చూపిస్తున్నంత సాహసోపేతంగా లేకపోతే అంత అగ్రెసివ్గా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అనేటువంటిది మీ వెర్షన్. అలాగే రాజేష్ గారు, ఇది కూడా కేంద్రము వీక్ అయింది అని చెప్పడం కోసము చేసే ప్రయత్నాలు ఇలాంటివన్నీ అది కూడా ఒక భాగమే. కేంద్రం వీక్ అయింది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున ఈ స్లీపర్ సెల్స్ లో కొంతమంది అరెస్ట్ చేశారు అనుకోండి. జనరల్ గా మనం ట్రెండ్ చూస్తాం, ఇటువంటి ఏమన్నా వచ్చినప్పుడు ఫస్ట్ హైదరాబాద్ లో అరెస్టులు జరుగుతాయి, లేకపోతే యూపీలో అరెస్టులు జరుగుతాయి, లేదా బీహార్ లో అరెస్టులు జరుగుతాయి. ఎక్కువ శాతం హైదరాబాద్ లో రూట్స్ ఉంటాయి. సో అరెస్ట్ చేయంగానే అమాయక ప్రజలు అరెస్ట్ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో గోల మొదలు పెడతారు. అది అసెంబ్లీలలో వాటిలో గోల. అసలు స్లీపర్ సెల్స్ అనేవి ఇప్పుడు లేవంటారా? తగ్గిపోయినాయా పూర్తిగా, లేకపోతే ఇంకా? అట్లా ఏమీ లేదండి, ఉంటాయి అవి. స్లీపర్ సెల్ మన ఇంటి పక్కన ఉన్న వాడు కూడా ఉండొచ్చు, అందుకని వాడు స్లీపర్ సెల్. మనం గుర్తుపట్టలేవు. కాకపోతే ఎంత వరకు అప్రమత్తంగా ఉండాలంటే ఏ మాత్రం డౌట్ వచ్చినా మనం వెంటనే అలర్ట్ చేయగలిగితేనే ఇటువంటి వాటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, మన ఇళ్లలో మన హోటల్స్ లో మనం తినే హోటల్స్ లో వెజిటేరియన్ హోటల్, ఇంతకుముందు ఇరానీ కేఫ్ లో మాత్రమే వాళ్ళు నడిపేవాళ్ళు. ఇవాళ ఉడిపి హోటల్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు. వంట చేసేవాళ్ళు లోపల ఎవరు ఉన్నారో మీకు తెలియదు. ఏమన్నా అంటే నేను బీహార్ సే హై సాబ్ అంటాడు వాడు, ఇంకోటి ఏదో పేరు చెప్తాడు, కానీ డౌట్ పడాల్సిన అవసరమే ఉంటుంది. ఒరిస్సా అంటాడు, డౌట్ పడాల్సిన అవసరమే ఉంటుంది. బెంగాల్ అంటారు, ఖచ్చితంగా డౌట్ పడాల్సిన అవసరమే ఉంటుంది. సో ఇటు వాళ్ళు ఎవరో తెలియదు మనకి, అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. కాకపోతే అప్రమత్తంగా ఉండి ఏమాత్రం అనుమానంగా కనిపించినా మనం వెంటనే అలర్ట్ చేయగలగాలి, అలర్ట్ అవ్వగలగాలి. తర్వాత మనం ఇందాక మోదీజీ అన్నట్టు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో, మనం ఫాలో అవుతున్నామో, వాళ్ళు ఇప్పుడు వచ్చే మెసేజ్లు ఎక్కడో వస్తుంది ఒక చిన్న మెసేజ్, దాన్ని మన వాళ్ళే ఎక్కువ పంపిస్తారు. అయ్యో చూడు ఇది అయిపోతుంది అని చెప్పి మన ఎక్కువ నేషనలిస్ట్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే అయ్యో అది మన ఎక్కువ మందికి తెలియాలి అని. కాకపోతే అది న్యూస్ నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత స్ప్రెడ్ చేయటము అనేది చాలా అయితే ఈ వదంతులని చాలా తొందరగా స్ప్రెడ్ చేయడానికి కూడా ఈ సోషల్ మీడియా వాడుతుంది. ఇంతకు ముందు మీరు చూడొచ్చు, వాట్సాప్ లో ఒకసారి గ్రూప్ అందరికీ పెట్టచ్చు, దాన్ని తగ్గించాడు. ఏదైనా విషయం చెప్పాలంటే ఒకరికో ఇద్దరికో ఐదుగురికో చెప్తాం, కాకపోతే బ్రాడ్కాస్ట్ చేసేస్తే 100 మందికి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలన్నా సోషల్ మీడియాలో వచ్చే ఏ న్యూస్ అయినా సరే మనం ఇంకోసారి 1-2 సార్లు వెరిఫై చేసుకోవటం అనేది ప్రజలు చేయాల్సిన పని. చదువుకున్న వాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు, ట్విట్టర్ లో కానీ ఇక్కడ ఏదైనా మెసేజ్ వస్తే దాన్ని వెరిఫై చేసుకోవాలి, ట్రయాంగులేట్ చేసుకుని వెరిఫై చేసుకున్న తర్వాతే ఫార్వర్డ్ చేయగలగాలి. మనం కొద్దిపాటు కంట్రోల్ చేయగలుగుతాం. నేను ఊరికే ఒక గుర్తు చేస్తున్నానండి. అంటే ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే, ఉదాహరణకు అగ్నివీర్ స్కీమ్ అనౌన్స్ అయితే ఈ దేశంలో ఉద్యోగాలు ఇస్తాము అంటే రైల్వే స్టేషన్ తగలబెట్టడాలు, లేకపోతే ఇంకా బస్సులు తగలబెట్టడాలు లాంటివన్నీ ఈ దేశంలో ఒకేసారి జరుగుతాయి. ఉద్యోగాలు ఇస్తాము అంటే సరే ఎంతకాలం ఉంటాయి, 20 ఏళ్ళు ఉంటాయా, 10 ఏళ్ళు ఉంటాయని అది తర్వాత చర్చ. కానీ ఉద్యోగాలు ఇస్తామన్నందుకు ఈ దేశంలో ఎందుకు అటువంటి రివర్స్ యాక్షన్స్ ఉంటాయంటే, ఇంటర్నల్ గా ఒక నెట్వర్క్ నడుస్తుంది ఈ దేశంలో. ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ఒక నెట్వర్క్ నడుస్తుంది. వీళ్ళు ఇవి క్రియేట్ చేస్తారు. అందుకే నేను ఈ వరతుల్లా గౌరీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అందులో భాగం. ఈ నెట్వర్క్ ఒకటి రెడీగా ఉంది. అది సోషల్ మీడియాలో రావచ్చు, గ్రౌండ్ పైకి కూడా రావచ్చు. ఇమ్మీడియట్ గా అక్కడక్కడ ఊహించని రీతిలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయిపోయి దాడులు జరగవచ్చు దేశమంతా కూడా. ఇలాంటి ఒక పరిస్థితి ఉంటుంది. మీకు అగ్నివీర్ అనేది దేశంలో ఆర్మ్డ్ ట్రైనింగ్ పొందినటువంటి యూత్, 4 ఏళ్లు ఉద్యోగం చేసి ఆర్మ్డ్ ట్రైనింగ్ అయినటువంటి యూత్ ఇంటికి వచ్చి సివిలియన్స్ గా ఉంటారు అనుకున్నాం. ఈ దేశంలో ఒక 1 కోటి మంది ఆ విధమైన యూత్ సొసైటీలో ఉంది అనుకున్నాం. ఎన్ని విషయాలు కంట్రోల్ అవుతాయి? రేపు సివిల్ వార్ వచ్చినా వాడు తుపాకీ పట్టుకొని నిలబడతాడు. ఇది ఈ దేశంలో జరగకూడదు కొందరికి. ఎందుకంటే ఇలాంటి యూత్ ఈ దేశంలో ఉంటే ఇదిగో చాలా కష్టం అవుతుంది, వీళ్లకు ఎనిమీస్ కు చాలా కష్టం అవుతుంది. అందుకే ఒక కుట్రపూరితంగా ఇలాంటి స్కీమ్స్ ని ఆపడం కానీ అన్నిటి కూడా మన పైన ఇవి వ్యూహాలు రచన జరుగుతా ఉంది. స్వయంగా రాహుల్ గాంధీనే పార్లమెంట్ లో ఒక రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేశారు కదా, ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి పరిహారం అందలేదు అని చెప్పారు. ఆ తర్వాత ఆర్మీ స్టేట్మెంట్ ఇచ్చింది, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో
వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఇంత అందింది, పచ్చి ఇంకేదో అబద్ధమని కొంత రుజువు రావాల్సి చేశారు. ఉందని. నేను ఇంతకు ముందు కూడా మన వీటిలో చాలా సార్లు చెప్పాను, స్పిట్ అండ్ రన్ అనే ఒక వ్యూహం ఉంటుంది. బురద చల్లుతారు, పారిపోతారు. మన పని బురద తుడుచుకోవడమే అవుతుంది. అవుతుంది. రోజుకు ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కరెక్ట్ అని 100 మంది చెప్పాలి. 100 మంది టైం వేస్ట్. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఈ బురద తుడుచుకోవడం పని అవుతుంది. బురద తుడిచే మినిస్ట్రీ ఒకటి పెట్టాల్సి వస్తుంది, ఇది మన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ లో అని చెప్పి అన్నాను నేను ఒకసారి. ఎందుకంటే రోజుకు ఒక రాంగ్ నరేటివ్ గురించి చెప్తుంటారు, దానికి మన సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంటుంది. దానికి 10 మంది దానికి క్లారిఫికేషన్ చేయాలి. ఈ లోపల ఒక 100 చోట్ల ధర్నాలు జరుగుతాయి, ఇంకో చోట్ల ఇంతమంది ఇది అవుతారు, ఎక్కడో ఒక స్టోల్ పెట్టింగ్ అవుతుంది. ఓ రాంగ్ నరేటివ్, దీంట్లో ఏం నిజం లేదు, అది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి రాంగ్ నరేటివ్ ఇచ్చిన వాళ్ళ మీద ఖచ్చితమైన క్రిమినల్ చర్య తీసుకున్నప్పుడే రాంగ్ నరేటివ్స్ తగ్గుతాయి. మన చట్టాల్లో ఎవరైనా అబద్ధం చెప్తే శిక్ష లేదు, దాని ఉండాలి. అబద్ధం నరేటివ్, అబద్ధం పోస్ట్, అబద్ధం పార్లమెంట్ సాక్షి అబద్ధాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా సభ్యత్వం దగ్గర కూడా వాళ్ళకి శిక్ష విధించే అధికారం స్పీకర్ ఉండాలి. అక్కడ ఏ అనే దాన్ని తప్పు అని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న వ్యక్తి, ఒక పొలిటీషియన్, ఒక ప్రజాప్రతినిధి అబద్ధాలు చెప్తుంటే అతని మీద ఎటువంటి యాక్షన్ లేకపోతే ఎలా? రోడ్డు మీద పోయే బిచ్చగాడ అబద్ధం చెప్పడానికి అతనికి అబద్ధం చెప్పడానికి తేడా లేదా? పుట్టకుట్టు కోసం ఏదో కాలు దెబ్బ తగిలిందో కాలుకు పట్టి కట్టుకుని 10 రూపాయలు 5 రూపాయలు రూపాయలు అడుక్కునే వాడికి అక్కడ పోయి అబద్ధాలు చెప్పే వాళ్ళకి కూడా మీరు ఒకటే బాధ్యతాయుతంగా ఉండాలి. ఖచ్చితంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్పడం కానీ ఫేక్ నరేటివ్ చేసినప్పుడు వాటికి తగ్గ శిక్ష అదే స్థాయిలో ఉండాలి. ఒక 100 రూపాయలు తీసుకుని పనిచేసే గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసే 100 రూపాయలు తీసుకుని ఏదో చిన్న సంతకం పెట్టి ఇచ్చే మన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు 100 రూపాయలు తీసుకుని ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అలా పార్లమెంట్ సభ్యులు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని ఒక ప్రశ్న అడుగుతారు, లేదా ఎన్ని కోట్లు తీసుకుంటే రాంగ్ నరేటివ్స్ ఇస్తున్నారు. దానికి కారణం చివరిగా మురళి గారు, మీరు అన్నట్టుగా చాలా రకాల థ్రెట్స్, భారత్ సవాళ్ళు అనివ్వండి, థ్రెట్స్ అని ఎలాగైనా మనం చూడొచ్చు వాటిని వివిధ రూపాల్లో. వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చూస్తున్నాం, ఒక అన్రెస్ట్ ఒకటి ఉంది. కేరళలో మరో రకమైన పరిస్థితి, జమ్మూ కాశ్మీర్లో మరో రకమైన పరిస్థితి, అరుణాచల్ ప్రదేశ్లో ఒక రకమైనటువంటి పరిస్థితి. ఇట్లా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏదో ఒక విధమైనటువంటి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి, కంటిన్యూస్గా ఎక్కడ చల్లారకూడదు, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎక్కడో చోట ఏదో ఒకటి రగులుతూ ఉండాలి. ఇవన్నిటికీ వేరువేరు సంఘటనలా కనిపించినా కూడా ఎక్కడో ఏదో ఒక సిమిలారిటీ, ఏదో ఒక నెట్వర్క్, ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ జరుగుతుందేమో అన్నటువంటి అనుమానం ఒక సామాన్యుడికి కలుగుతుంది. రీసెంట్గా చివరి ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటే దాన్ని మాట్లాడుకుని ముగిద్దాం. కేరళలో హమాస్కి మద్దతుగా చాలా హోర్డింగ్స్ వెలిసాయి. మీరు న్యూస్లో గమనిస్తే వీ సపోర్ట్ హమాస్ అని మహమ్మద్ హనియా అతను ఫోటో పెట్టి వీ సపోర్ట్ అని చెప్పి, ఈవెన్ ఢిల్లీలో కూడా కొద్ది రోజుల కిందట చూసాం మనం, అక్కడ యూనివర్సిటీలోనే వీ సపోర్ట్ హమాస్ అని చెప్పి చెప్పడం అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇక దేశ సమగ్రతకి ఐక్యతకి వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటనలు ఓపెన్గా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈ కేరళలో ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు చివరిగా మురళి గారు? వీళ్ళంతా కూడా మన దేశంలో లాయల్ టు ది నేషన్ కన్నా ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ అంటాం, ఇది ఉండే వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. అంబేద్కర్ ఆ రోజే అన్నారు, దేశ విభజన జరిగినప్పుడు, అయ్యా విభజన జరిగింది ఇంకా అయిపోయింది, పంపేది కదా అందరినీ పంపండి అని. ఎందుకంటే ఇస్లాంతో ఎప్పటికైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ యొక్క ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ అనేది అది ఏ రోజు కూడా బ్రదర్హుడ్ కాదు, అది ఓన్లీ కన్ఫైన్ టు ఇస్లాం ఓన్లీ. ఇఫ్ యు ఆర్ ఇస్లాం, యువర్ బ్రదర్హుడ్ విల్ సర్వైవ్, అంతేగాని నువ్వు ఇస్లాం కాకపోతే ఏది కురదు. వారికి ఉండే ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ అది ప్రమాదం. అదే మనం ఈ రోజు కూడా మనము ఫేస్ చేస్తున్నాము. కనుక దాని మీదనే ఇది మన బలహీనమైన నర్వ్ అంటాం కదా, వీక్ గా ఉండే దగ్గరనే ఎనిమి కొడుతూ ఉంటాడు. ఇప్పుడు అదే కొడుతున్నారు. పార్లమెంట్ లో వచ్చి ప్రమాణ స్వీకారంలో ఆ మాట అన్నప్పుడు దిక్కులేదు కదండి. ఇదే మాట, ఇదే హమాస్ సపోర్ట్ గా ఓవైసీ లాంటి వాడు ప్రమాణ స్వీకారంలోనే గట్టిగా మాట్లాడేశాడు కదా. లాయల్టీ, దేశం పైన లాయల్టీ లేదు వీళ్లకు, విదేశాల పైన లాయల్టీ ఉంది. అందుకే నేను ఏమంటా అంటే ప్రజలు సరి అయిన జవాబు చెప్పగలుగుతారు.
ఈ ప్రమాదాలు సృష్టించే వాళ్ళు ఈ బలహీనమైనటువంటి విషయాల మీద కొడతారు. అంతెందుకండి, మహారాష్ట్రలో శివాజీ విగ్రహం ఎందుకు పడిపోయింది, దానిపైన ఎంత ఆందోళన అండి. అది శివాజీ అనేది ఒక సెంటిమెంట్ కదా. ఇలా ఈ దేశంలో మన సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు నిరంతరము జరుగుతాయి. దేశం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలాంటి మీడియా, ముఖ్యంగా నేషనలిస్ట్ మీడియా చాలా అలర్ట్ గా ఉండాలి. అట్లాగే ది పార్టీ ఇన్ పవర్ కూడా అప్పట్లో లేదు, లాస్ట్ 10 years 5 years లో ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మీ యొక్క ప్రతిపక్ష నాయకులు. అందుకే మోహన్ భగవత్ లాంటి వాళ్ళు కూడా ప్రతిపక్షం అంటే ఏందో జవాబు చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మోడీకి క్లాస్ తీసుకుంటున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక అహంకారం మంచిది కాదు అని ఒకవేళ చెప్తే, మోడీకి చెప్పిండొచ్చు. కానీ ఇంకో వైపు ఏం చెప్తున్నాడు, ప్రతిపక్షము అనే విషయం కూడా చెప్పారు ఎలా ఉండాలి. ఇంకొక పక్షంలో ఉంటారు అంతే, మాత్రం ఎనిమీస్ కాదు వాళ్ళు. మణిపూర్ అంశాన్ని గురించి కూడా మోహన్ భాగవత్ గారు ప్రస్తావించారు. అహంకారం మంచిది కాదని చెప్పి దేశాన్ని అలర్ట్ చేశారు వారు కదా, దేశాన్ని అలర్ట్ చేశారు కదా. కనుక మనం అందరం అలర్ట్ కావాల్సిందే ఈ విషయాలపైన. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం ఇది టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ అన్నట్టు. ఇంతసేపు జరిగిన చర్చ అంతా ఏంటి అంటే టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ అండ్ కీప్ పీపుల్ అలర్ట్ అని. రైట్. ఇప్పుడు హమాస్ సపోర్ట్ చేశారు, పాలస్తీన్ సపోర్ట్ చేశారు అంటే దీనికి మూలము ఖిలాఫత్ ఉద్యమం దగ్గర నుంచి మనం చూసామండి. అక్కడ కూడా మన సంబంధం లేని టర్కిష్ ఖలీఫా మీద మనం సపోర్ట్ చేసి అక్కడి నుంచి మనము ఒక రకంగా వాళ్ళని ట్యూన్ చేశారు. నాకు ఒక పార్టీ ప్రయత్నం చేసింది, ఒక వ్యక్తులు ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నం ఇప్పుడు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వారసులు కారు కానీ దొంగతనంగా వాళ్ళ పేరు వాడుకుంటూ, అదే పేరు వాడుకుంటూ అప్పుడు ఖిలాఫా సపోర్ట్ చేసిన పార్టీ ఆ నాయకులు ఇప్పటికీ ఆ విభజనకారులకి వేరే విధంగా సపోర్ట్ చేస్తూ దేశంలో అల్లకలను సృష్టించడమే ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అధికారమే పరమావధి. దాన్ని కుట్రలను బయటపెట్టి వాళ్ళ మీద తొందరగా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా అన్రెస్ట్ పెరిగి సామాన్య ప్రజలకి అనవసరమైన ఇబ్బందులు గురవుతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని ప్రోయాక్టివ్ గా నిర్ణయాలు తీసుకొని, అవి ఉండొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, దాని నియంత్రితం అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రోయాక్టివ్ గా దేశ సమగ్రత, దేశం కోసం కొన్ని నిర్ణయాలు, కఠోరమైన నిర్ణయాలు తీసుకునే గవర్నమెంట్ కానీ వాళ్ళకి మనం సపోర్ట్ చేసిన అవసరం కానీ చాలా ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, మురళీ మనోహర్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ మురళీజీ. ఫర్హతుల్లా ఘోరీ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత హెచ్చరించి దెబ్బతీయాలనుకుంటున్నారా, లేకపోతే కేవలం అశాంతిని అల్లకల్లోలం సృష్టించాలనుకున్న ప్రయత్నమా? ఇలాంటి ప్రకటనలు వచ్చినా రాకపోయినా భారత ప్రభుత్వం, నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు కూడా భారత్కు చుట్టుపక్కల శత్రువు పొంచి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ప్రకటనలు ఉన్నా లేకపోయినా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. బహిర్గతంగా బయటి నుంచి, విదేశాల నుంచి వచ్చేటువంటి థ్రెట్స్ ఎలాగో ఉండనే ఉన్నాయి. దానికి తోడు ఇంటర్నల్గా కూడా, అంతర్గతంగా కూడా భారత్కి చాలా సమస్యలు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వివిధ రాష్ట్రాల్లో, అస్సాం, మణిపూర్, జమ్మూ కాశ్మీర్, కేరళ, వెస్ట్ బెంగాల్, ఇలా వివిధ రాష్ట్రాల్లో రకరకాల డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. వీటిని భారత ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొడుతుంది, ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.